రికార్డింగ్ నెంబర్ 4 గోదా వైభవము కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 4వ రోజు రాత్రి గోదాదేవి తనకి పొద్దున్నుంచి కలిగిన స్వామితో కలిగిన అనుభవాలు ఆవిడ చెలికత్తెలతో స్నేహితురాళ్లతో ముచ్చటించుకుంటూ ఉన్నది. చెప్తూ ఉన్నది, ఎట్లాగైనా ఈరోజు స్వామిని కళ్ళతో కౌగలించుకొని తీరాలి అని సాహసం చేశాను. నెమ్మది నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాను. స్వామి వంక చూసి కళ్ళు గదిలించాను. వెంటనే స్వామి కూడా కనురెప్పలు గదిలించాడు. గుండె జల్లుమన్నది నాకు. దూరంగా జరిగి నిలబడిపోయాను. కాళ్ళు చేతులు వణికినయి, పెదవి కంపించింది, ఒళ్ళంతా గుగురుపాటు చెంది ఒంటి మీద చెమటలు వచ్చేసినాయి. కళ్ళ ముందు సూర్యచంద్రులు నక్షత్రాలు గిర్రును తిరిగినాయి. నాకు స్వామికి ఈ దాసికి చాలా దూరము అని అనిపించింది. నిజానికి నాకు ఏమిటి ఇలా చేశాను, నేను స్వామిని కౌగిలించుకోవటం ఏమిటి అనేటటువంటి భయం వచ్చింది నాకు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నది. మనకి ఇక్కడ ఆథర్ ఏం చెప్తూ ఉన్నారంటే, దివ్య శృంగారంలో ఇవన్నీ కూడా ఉంటాయి, మొదట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని ఏమిటంటారంటే సాత్విక భావాలు, శృంగార రస సిద్ధికి వరుసగా ఇవన్నీ జరుగుతాయి ఒక మనిషిలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ ప్రేమ భావం వల్ల, ఆ మధుర భక్తి, ప్రేమ భక్తిలో ఉండేటటువంటి సాత్వికత అటువంటిది అన్నమాట. ఇంకా కూడా చెప్తూ ఉన్నది గోదాదేవి, ఓహో ఈ స్వామి రూపాన్ని ఎలా వర్ణిస్తాము, కోటి సూర్యుల కాంతులతో వెలుగుతూ ఉన్నాడు, కానీ ఎక్కడ వేడనేది లేదు, ఎంతో కోమలంగా ఉన్నాడు. ఆ రూపం మనోహరంగా ఉంది, నా మనసుని హరించేసేటట్టుగా ఉంది. ఆ మనోహరమైన ఆ రూపం మన అన్ని మోహాలని కూడా తొలగించేటట్టుగా ఉన్నది, మన మోహాలన్నిటినీ దహించి వేసేటట్టుగా ఉన్నది. ఎవరికైనా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అయినా ఆయన ధర్మమయుడే, సర్వధర్మమయమైన ఆయన రూపం మనం అనుకునే రూపం కాదమ్మా. ఆయనది సర్వధర్మమయం. మనం చూసే రూపం చిల్లుల్లో నుంచి సూర్యభగవాను చూసినట్టుగా ఉంటుంది. మనకు అర్థం కాదు ఆ రూపాన్ని చూడటము, మనకు అసాధ్యం అవుతుంది అని చెప్పి చెప్తోంది. మనకి చెలియా, నేను ఇట్లా భావిస్తూ ఉండంగానే శ్రీకృష్ణుడు ఇంతంత కళ్ళతో నా వంక చూశాడు. ఆయన చక్కని చిరునవ్వు నా కళ్ళకి కర్పూరంతో కాటుక పెట్టినట్టుగా నా కళ్ళల్లో చల్లని వెలుగు నింపింది. నవ్వులతో కనుబొమ్మలే కదిలించి చూపులతోనే నన్ను కౌగిలించుకున్నాడు. నా కళ్ళు పరవశత్వంతో మూతలు పడిపోయినాయి. నేను నా వశంలో లేను, స్వామి వశమైపోయాను. నా దేహం అంతా కూడా ఒక పూల మొగ్గలాగా అయిపోయి, పువ్వు మొగ్గలాగా అయిపోయి ఆ ప్రభు పాదాల మీద వాలిపోయింది నా శరీరము. ఈ స్థితిలో మా తండ్రి గారు నా దగ్గరికి వచ్చి చటుక్కున చెవి దగ్గర చిటికలు వేసి పిలిచారు. ఆయన్ని చూడంగానే నాకు పై ప్రాణాలు పైనే పోయినాయి, ముచ్చెమటలు పోసినాయి. తటాలున లేచి ఎంతో దీనంగా నిలబడ్డాను. ఓ స్నేహితులారా, మీకు అందరికీ నేను చెప్పాను కదా, మా నాన్నగారు వస్తే నాకు కొంచెం ముందుగా చెప్పమని చెప్పాను కదా. ఆయన నన్ను ఈ స్థితిలో చూస్తే నేను ఎలా నిలవగలుగుతాను? మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఈ సహాయం నేను అడిగాను కదా మిమ్మల్ని. కానీ నాన్నగారు నన్నేమీ అనలేదు. కానీ ఆయన కంట ఈ స్థితిలో పడినందుకే నేను చాలా నిలువునా నీరైపోయాను. తెలిసి తెలియని స్పృహలో ఇల్లు చేరుకున్నాను. మా అమ్మగారు నా కోసమే ఎదురు చూస్తోంది. నన్ను చూడంగానే సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, నీకింకా తెలివి ఎప్పుడు వస్తుంది? ఇలాంటి పనులు చెయ్యొచ్చా? స్వామికి దగ్గరగా కూర్చుంటావా? ఇదేమైనా బాగుందా? స్వామివారి దగ్గర మర్యాదతో దూరంగా నిలబడాలి, కానీ మనం ఆ స్వామిని తాకవచ్చునా? నీకు చనువు ఉంది కదా అని స్వామి నెత్తినెక్కి కూర్చుంటావా? ఇంత కుర్రతనం అయితే ఎలాగమ్మా? స్వామివారిని తాకటం తప్పు కదమ్మా, ఎంత పాపం తల్లి. ఆ చిన్ని మన్నారు దేవుడి చిన్న చిన్న పాదాల దగ్గర చేరటానికి వ్యాస మహర్షి, శుక మహర్షి, శౌనకాది మహర్షులే భయపడిపోతారమ్మా. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది మా అమ్మగారు. నన్ను మందలించారు. నేను మళ్ళీ మెల్లగా కోవెలకు చేరుకుని స్వామికి నమస్కరించి నిలబడ్డాను. చిత్రంగా మళ్ళీ కృష్ణుడు కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ఏంటట్లా ఉన్నావు అనే ప్రశ్నలాగా చూశాడు. ఆ ప్రశ్న నా చెవుల్లో వినపడింది.
దగ్గరలో ఎవరన్నా ఉన్నారా అని 4 వైపులా చూశాను. దగ్గరికి వెళ్దామనుకున్నా గానీ ఎందుకో భయంతో స్తంభంలాగా కాళ్ళు కదలకుండా నిలబడిపోయాను. అమ్మ మాటలు మనవి చేద్దామని అనుకున్నాను గానీ చెప్పలేకపోయాను. కనుబొమ్మల కదలికతోనే స్వామి దగ్గరికి రమ్మని సైగ చేశాడు. నేను తప్పు గదా అని ముక్కు మీద వేలేసుకుని ముఖం పక్కకి తిప్పుకొని తప్పుకుని వచ్చేసాను. ఎంత పని చేశాను నేను అని నాకిప్పుడు అర్థమవుతోంది. స్వామి పిలిస్తే నేను తల తిప్పుకొని వచ్చేసేయటం అనేది ఎటువంటి అపరాధం అది. స్వామి పిలిస్తే నేను కాదని వచ్చేసానే. ఇంతకంట దురదృష్టకరం ఇంకేదైనా ఉన్నదా అని నాకు తెలుస్తోంది ఇప్పుడు. అమ్మ మాట విని తప్పు చేయకుండా తప్పించుకోవటానికి నా ప్రాణేశ్వరుడి ఎదుట ఎంత పొరపాటు చేశాను. ఇంకా ఎప్పుడైనా స్వామికి నా ముఖం ఎలా చూపిస్తాను? స్వామి అసలు నా ముఖం ఎలా చూస్తాడు? విగ్రహంలాగా బిర్రబిగిసిపోతాడేమో, నాకు కనపడ్డేమో స్వామి. ఆయన అనుగ్రహానికి నేను నోచుకోనని అనిపిస్తోంది. ఆయన అనుగ్రహానికి నోచుకొని ఈ శరీరం ఎందుకు అసలు? నేను ఈ అలంకారాలన్నీ ఎందుకు చేసుకోవాలి? జడలో పూలు ఎవరి కోసం పెట్టుకోవాలి? ఇంకా నాకు ఈ వేడుకలు ఎవరి కోసం? మనసు ప్రేమ అనే మాటలు ఇంకా నాకు లేవు. ఓ స్నేహితులారా, మీరు అర్థం చేసుకోండి. ఇంకా నాకు ఈ జీవితమే అక్కర్లేదు, ఈ శరీరమే అక్కర్లేదు. ఈ విరహాగ్నిలో నుంచి నిజంగానే నా శరీరంలో అగ్ని పుట్టి ఈ శరీరం ఒక్క క్షణంలో భస్మమై బూడిదైపోతుందని నాకు తెలుసు. మన రాతిగుండల స్వామికి అప్పుడు కానీ సుఖంగా ఉండదు అంటోంది. అంటే ఒక కోపం వచ్చింది గోదకి. మనకు కూడా ఒక్కొక్కప్పుడు మన మీదే మనకే కోపం వస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు, మనం చేసిన పనికి మన మీదే మనకు కోపం వచ్చి అవతల వాళ్ళని ఏదో ఒకటి అంటాం, వాళ్ళే రెస్పాన్సిబుల్ అన్నట్టుగా. ఇంకా కూడా చెబుతోంది ఆవిడ, రాతిగుండల స్వామి ఆయన కళ్ళు అప్పటికి చల్లబడతాయేమో నా శరీరం అంతా భస్మం అయిపోతే, కానీ ఆ భస్మాన్ని కూడా ముట్టుకోడు ఆయన. ఆయన ఏమన్నా శివుడా? సతీదేవి భస్మాన్ని పూసుకున్నాడు శివుడు, ఈయనేమి భస్మాన్ని కూడా ముట్టుకోడు. పైగా ఈ స్వామి శివుడి వంటి వాడు కాదు. ఏది జరిగినా నిశ్చలంగా కదలకుండా, ఏ కదలిక లేకుండా ఉంటాడు. మనకి తెలుసు కదా ఈ స్వామి గురించి అని ఏమిటేమిటో మాట్లాడుతోంది ఆవిడ. కాబట్టి నేను ఒక పని చేస్తాను, నేను భస్మమైపోయినా నా భస్మాన్ని ముట్టుకోడు కాబట్టి, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను చాలా పూలు పెట్టుకొని భస్మమైపోతాను. ఆ పూలంటే ఇష్టం కదా ఆయనకి. అప్పుడు పూల భస్మాన్నైనా ముట్టుకుంటాడేమో చూద్దాము. నేను కళ్ళు మూసుకున్నా, నేను ఉన్నా పోయినా ఆయన ఏమి కళ్ళు మూయడు. ఒకవేళ కన్ను తెరిచినా నన్నే చూస్తూ ఉంటాడని అనుకోవటం నా తెలివి తక్కువ. కన్యజీవులు ఎంతమంది కళ్ళు మూయటం లేదు, ఆయన ఎవరినన్నా చూస్తున్నాడా? ఉన్నా పుట్టినా మరణించినా కూడా ఈ స్వామి రెప్పపాటు లేకుండా నిశ్చలంగా ఉన్నాడు కదా. ఎందుకు రెప్పపాటు ఉండదంటే, స్వామి రెప్ప వేస్తే ఇక్కడ సృష్టి ఆగిపోతుంది కాబట్టి రెప్ప వేయడే అని కూడా చెబుతోంది. మళ్ళీ జీవులతో పాటు దేవుడు కూడా కళ్ళు మూస్తే సృష్టి ఉండనే ఉండదు కదా. గోదాదేవి మనసులో స్వామి సత్యతత్వం స్ఫురిస్తూనే ఉన్నది, మళ్ళీ అదెక్కడికి పోలేదు. అయితే అవి తన భావాలుగా మారి తన కోపంలో, తన బాధలో ఆ అనువాదం అంతా ఎలా జరుగుతుందంటే, తన విరహానికి స్వామే రెస్పాన్సిబుల్ అయినట్టు, తన పరిభాషలో స్వామి దివ్యత్వాన్ని కూడా మామూలుగా భావన చేస్తూ ఉన్నది ఆవిడ. ఒక ప్రియుణ్ణి భావన చేసినట్టుగా చేస్తూ ఉన్నది. అంటే విరహము అనే పరిభాషలోనికి స్వామి దివ్యత్వాన్ని మలుచుకొని భావన చేస్తూ ఉన్నది. ఒక రీతిగా ఉన్న భావన అంతా కూడా పోను 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 వేరే రకంగా మారుతోంది. అది ఎలా ఉందిట, ఆవిడ యొక్క ప్రేమ అనేది ఒక మహానది ప్రవాహం. అది ఆ మహానది ప్రవాహం అనేది ఎలా ఉంటుంది, ఒక చోట కొండల్లో బండల్లో సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. మహానది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, పరుగులు పరుగులుగా ఉంటుంది నదీ ప్రవాహం. ఒక్కొక్క చోట చాలా ఎత్తు నుంచి కిందకి పడిపోతుంది, పతనమైపోతుంది, పెద్ద జలపాతం కింద పడిపోతుంది. పైనుంచి పతనమైన ప్రవాహం 4 వైపులకి చెదిరిపోయి వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ కలుస్తూ, ఇరుకుగా ఉన్న దారి గనకైతే వేగము సూడి అన్నీ కూడా ఎక్కువైపోతాయి.
కానీ లోతు తక్కువగా ఉంటుంది. క్రమంగా నది విశాలమై లోతు ఎక్కువై ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చివరకు సముద్రంలో కలిసిపోయి తన రంగు, రుచి, వాసన సముద్రుడిలోనికి సమర్పణ చేసుకుంటుంది ఆ నది. నదీ ప్రవాహంలో ఇంకో విశేషం కూడా ఉన్నది. తనలో తాత్కాలికంగా ఉన్న కల్మషాల వాసనలు అన్నిటినీ అడుగు భాగానికి నెట్టేసి, అంతే కదా, నది కిందకి వెళ్ళిపోతే ఎంత కల్మషాలు, మట్టి, చెత్త చెదారం, పైనుంచి మంచి స్వచ్ఛమైన నీళ్లు ముందుకు సాగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా గోదాదేవి భావన స్రవంతి. స్రవంతి అంటే ప్రవాహం. ఆ ప్రవాహంలో మనం చక్కగా గమనించవచ్చు. ప్రస్తుతం బండల మధ్యలో సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉన్న స్థితిలో ఉన్నది ఆవిడ ప్రేమ భక్తి అని చెప్తూ ఉన్నారు. ఆ భావన స్రవంతి అంతా కూడా సుళ్ళు తిరుగుతూ బండల మధ్యలో ప్రవహించేటప్పుడు ఒక నిశ్చయమైన జ్ఞానం ఉండదు అక్కడ. అందువల్ల రకరకాలుగా ఉంది. ఇంకా చెప్తోంది, స్వామి అంత ముచ్చటపడి నన్ను పిలిచాడు కదా, దగ్గరికి వెళ్తే ఎంత సంతోషించేవాడో. స్వామి ముచ్చటను తిరస్కరించిన ఈ జీవితం పాలు విరిగినట్టుగా అయిపోయింది. బతుకే పాలు విరిగినట్టు అయిపోయింది. ఇంకా ఎందుకు పనికొస్తుంది? విరిగిపోయిన పాలు దేనికి పనికిరావు కదా. ఓ స్నేహితురాళ్ళలారా, నేటి రాత్రి కూడా నిద్ర లేకుండానే గడిచిపోయింది. నాతో పాటు మీరు కూడా మెలకుగానే ఉన్నారు పాపం. ఈనాటితో నా జన్మ అయిపోతుంది. ఇంక రేపటి నుంచి మీరే స్వామిని సేవించుకోవాలి. ఎలాగూ మీకు ఉదయాన్నే మేలుకోవటం తప్పదు. నేను ఉండను ఇంక రేపటి నుంచి, మీరే అన్నీ చూసుకోవాలి అని చెబుతోంది. అప్పగింతలు పెట్టడం మొదలుపెట్టింది. బాహ్యలోకంలో ఉన్న మనకి స్వామి తత్వం ఏమీ తెలియదు కాబట్టి అది మనకు చీకటి లాంటిది అంటున్నారు. చీకటిలో మన ప్రజ్ఞ నిద్రించటమే మనకు అలవాటు. అంటే నిద్రపోతాం రాత్రిపూట. నిద్రపోయినప్పుడు ప్రజ్ఞ నిద్రపోతుంది. నిద్రపోయే స్థితిని మనం తెలుసుకోలేం కదా. న్యాయంగా నిద్రపోయే స్థితి అసలైన స్థితి. చీకటే స్వామి యొక్క తత్వం. ఆ చీకటిలో కరిగిపోయినప్పుడు మెలకువగా ఉండటం తెలిసిన వాళ్ళు మహర్షులు. ఆ మహర్షులకు అప్పుడు ఎలా ఉంటుందో తెలుసు. వాళ్ళేమి మనలాగా నిద్రపోరు. ఆ చీకటిలో ఉన్నటువంటి తత్వాన్ని తాముగానే, కృష్ణతత్వాన్ని తాముగానే తెలుసుకుంటారు వాళ్ళు. అది మనకి తెలియదు కాబట్టి మనం దాన్ని టచ్ చేయలేం కాబట్టి మనం నిద్రపోతూ ఉంటాం. చీకటి తత్వంలో మనం నిద్రపోతూ ఉంటాం. దివ్య ప్రజ్ఞని చూసుకోవటం మనకి మేలుకోవటం. మేలుకోని దివ్య ప్రజ్ఞని చూసుకోవాలి నిద్రలో అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. ఈ మేలుకొలుపు అంచెలంచెలుగా జరుగుతుంది మనలో అంటున్నారు. ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలిగినంత వరకు అది మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. ఏమిటండి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నువ్వు మెలకువగా ఉండటం ఏమిటి అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. చాలా విషయాలు మనకి తెలియకపోవటం అనేది ఒకటి ఉన్నది. నిద్ర అనే స్థితి శరీరానికే ఉంటుంది, మనకు ఉండదు న్యాయంగా. కానీ మనం కూడా నిద్రపోతాం. ఎందుకంటే ఆ స్థితిలోకి మేలుకోవటం మనకి తెలియదు కాబట్టి మనం నిద్రపోతాం. మనం నిద్రపోతున్నాం కాబట్టి మన నిద్ర ఏమిటో మనకి తెలియదు. ఒకసారి రమణ మహర్షి అనౌన్స్ చేశారట అందరి ముందర. ఏమిటంటే, నేను ఎప్పుడు నిద్రపోను అన్నారట. అనగానే ఒక కుర్రవాడంటే ఒక స్టూడెంట్ చూసి రాత్రిపూట ఆయన్ని పరిశీలిస్తే మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారట. మళ్ళీ పొద్దున 10 మందిలో పట్టుకొని అడిగేశాడు, మీరేమో నిద్రపోనని చెప్పారు, నేను రాత్రి వచ్చి చూశాను, మీరు నిద్రపోతున్నారు, గుర్రు కూడా పెడుతున్నారు, నేను చూశాను అన్నాడుట. అంటే మహర్షి చెప్పారట వెంటనే, అవునా, నువ్వు చూసావా? నేను కూడా చూశాను. శరీరం నిద్రపోతుంది కాబట్టి వాళ్ళు చూడగలుగుతారు. ఆ శరీరపు నిద్రని వాళ్ళు చూడగలుగుతారు మహర్షులైనటువంటి వాళ్ళు. అంటే నేను అనే సపరేషన్ అనేది కంప్లీట్గా లేని వాళ్ళకు మటుకే ఆ అనుభవం అనేది అవుతుంది. తమను తాము పూర్తిగా సమర్పించుకుని నేను అని విడిగా మిగలని వాళ్ళకే, ఆ జీవత్వము అనే విడి తత్వం లేని వాళ్ళకే ఈ అనుభవం అవుతుంది. మహర్షులందరూ కూడా ఇదే స్థితి. మన సాధన పెరిగిన కొద్దీ మనం భగవంతుడికి మనలను మనం అర్పించుకోవటం చేతైన కొద్దీ అది మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. ఆ భావం క్రమంగా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అవేర్నెస్లోనికి తీసుకెళ్ళిపోతాం వాళ్ళని కూడా. మనం అవేర్నెస్లోకి వెళ్ళి, అంటే అవేర్నెస్ అనేదే మన స్వరూపం.
కాన్షియస్నెస్ అన్నమాట. ఆ కాన్షియస్నెస్ని టచ్ చేసిన వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చూపించగలుగుతారు. గోదాదేవి నిద్రలేని రాత్రులన్నీ గడపటం కేవలం విరహం వల్ల మాత్రమే కాదు. ఎంత విరహమైనా కూడా నిద్రపోకుండా ఉండరు కదా. ఎందుకంటే విరహం అనే మాట మటుకే మనకి తెలుసు. ఒక విషయం చెప్పాలంటే అంతకు మించిన దివ్య ప్రజ్ఞ లోపల ఉన్నది అని చెప్పటానికి మనకి ఎవ్వరికీ అనుభవం లేదు కాబట్టి దేవుడి ప్రణాళిక బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇదంతా నడుస్తుంది. దానికి సూచనగానే రాత్రులు నిద్రపోకపోవటం అనేది ఆవిడకి జరుగుతూ ఉన్నది. చనిపోవాలి అని నిర్ణయించుకున్న గోద ఇంకా అప్పగింతలు మొదలుపెట్టేసింది. ఇవి కూడా ఎంత బాగున్నాయో చూడాలి నిజంగా. నేను లేనప్పుడు మా తండ్రి గారి తోటలు దొడ్లన్నీ మీరు చూసుకోవాలి. పెరడు, ఇల్లు, కోవెల అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఈ ప్రాంగణంలో ఎప్పుడు ఏ చిన్న లోటు కూడా జరగకూడదు. కాబట్టి మీరందరూ స్వామిని గురించి ఎప్పుడూ పాటలు పాడుతూ ఆయన లీలలు గానం చేస్తూనే ఉండాలి. నిరంతరంగా ఆయన స్మరణ చేస్తూ ఉన్నప్పుడే మీకు అర్హత వస్తుంది స్వామిని చూడటానికి. ఒక్క క్షణం ఆపకుండా నిరంతరాయంగా ఈ స్మరణ జరుగుతూ ఉండాలి. స్వామి లీలల గానం మీ పెదవుల మీద ఎప్పుడూ ఉండాలి అని చెప్తోంది. లేత కొబ్బరి బోండాలు చాలా ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఎన్నో పెట్టారు నాన్నగారు. అవన్నీ కూడా స్వామి కోవెలలో స్వామికి సమర్పించిన తర్వాతే ఎవరికైనా ఇవ్వటం సుమి, మీరు మర్చిపోవద్దు. అవన్నీ స్వామి విందు కోసమే, స్వామి నైవేద్యానికి ఉపయోగించాలి, మర్చిపోమాకండి. ఈ బాధ్యతలన్నీ ఇంకా మీవే అంటోంది. ఇంకా ఈ తోటలో ఉన్న చిన్న నెమలి ఉంది కదా, అది తళతళలాడే ఎండలో నెమ్మదిగా అడుగులు వేస్తూ నాట్యం నేర్చుకుంటోంది. దానికి బాగా నాట్యం వచ్చిన తర్వాత స్వామి ముందర నాట్యం చేయించండి దాన్ని తీసుకెళ్ళి అని చెప్పింది. గోదాదేవి నడకలే నెమలికి నాట్యాలు నేర్పినట్టుగా ఉండేవి. ప్రతి అందము, ప్రతి విద్య, ప్రతిభావము, అనుభూతి ఏదైనా స్వామే అనేటటువంటి లక్షణంతో ఉండేది ఆవిడ. ఇది ప్రపన్నుల లక్షణం, మహాభక్తుల లక్షణం అన్నమాట. అన్ని స్వామి మయమే. రేపు తెల్లవారుజామునే నేను లేచి స్నానం చేసి వాలు జడ నిండా ముద్దబంతి పూలు పెట్టుకొని స్వామి కోవెల దగ్గరికి వస్తాను. కానీ లోపలికి వచ్చే ధైర్యం నాకు లేదు. స్వామి ముఖం నేను చూడలేను. నేను చేసిన పనికి స్వామిని నేను దర్శించుకోలేను. కాబట్టి బయట నిలబడి ఉంటాను. మీరు చక్కగా లోపలికి వెళ్ళి స్వామిని సేవించుకొని వచ్చేసేయండి. నే పడుతున్న బాధ, ఈ జరిగిన విషయాలన్నీ స్వామికి చెప్పొద్దు. మీరు ఆయన్ని కలత పెట్టొద్దు. ఆయన గనక బాధపడితే స్వామి పెదవుల మీద ఉన్న చిరునవ్వు కాస్త పోతుంది. అది నేను ఆయన మొహం చిన్నపోతే నేను సహించలేను. ఆయనకు మాత్రం చెప్పొద్దు సుమా నా గురించి. మీ పాటికి మీరు దర్శనం చేసుకొని వచ్చేసేయండి. స్వామికి సమర్పణ చేసిన లేత కొబ్బరి నీళ్ళు స్వామికి ఇచ్చిన తర్వాత మిగిలిన ఒక చిన్న కొబ్బరి ముక్క మీరు నాకు తెచ్చిపెట్టండి, ప్రసాదం తెచ్చిపెట్టండి. తృప్తిగా స్వీకరిస్తాను. ఆ స్వామిలో తృప్తిగా ఆయన ప్రసాదం స్వీకరించి ఆ స్వామిలోనికే నా శరీరాన్ని వదిలేసి శ్వాసతో మటుకు ఆయన గుండెల్లోనే తిష్ట వేసి కూర్చుంటాను. శాశ్వత లీలగా ఆయన వక్షస్థలంలో నేను ఎప్పుడూ మేలుగునే ఉంటాను. ఈ శరీరం పనికి రాకుండా పోయింది కాబట్టి దీన్ని వదిలేస్తున్నాను, కానీ నేను స్వామిని వదలను. నా శ్వాస రూపంలో నేను స్వామి హృదయంలోనే ఉంటాను. శాశ్వత లీలగా ఆయన వక్షస్థలంలో మేలుకునే ఉంటాను. నేను స్వామి శ్వాసలో లీనమయ్యి ఆయన కౌగిలిలోనే ఇమిడి ఉంటాను కాబట్టి అక్కడే నన్ను మీరు చూడొచ్చు. గుడికి వచ్చినప్పుడల్లా స్వామి వక్షస్థలంలో నేను ఉంటాను, నన్ను మీరు చూడొచ్చు. మిమ్మల్ని తండ్రి గారిని కూడా నేను అక్కడే ఉండి చూస్తూ ఉంటాను. చిన్ని కృష్ణుని వక్షస్థలంలో నన్ను చూస్తూ మీరు ఆనందించండి అని చెప్పి చెప్తోంది. ఈ చిన్ని కృష్ణుడి మెడలో పూలదండల్లో ఒక పువ్వులుగా ఉన్నవన్నీ బహుశా నాలాంటి భక్తులే అయి ఉంటారు. నాలాంటి కన్నెపిల్లల హృదయాలే పూలుగా ఆయన మెడలో ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. వాటితో పాటు నాకు కొంచెం చోటు లేకుండా పోతుందా? ఇన్ని పూలు వేసుకున్నాడు కదా, ఒక పువ్వు నేననే ఒక పువ్వుని మటుకు స్వీకరించడా? లేకపోతే ఇప్పటికే చాలా మంది ప్రాణులు నా మెడలో వేలాడుతున్నారు, నువ్వు వద్దులే అంటాడా అంటోంది. ఇన్ని పుష్పాలకు చోటిచ్చిన స్వామి నాలాంటి ఒక దీన పుష్పానికి చోటివ్వడా? తప్పకుండా ఇస్తాడు.
పోనీ మెడలో దండగా ఉండనీకపోయినా కూడా గుడి బయట ఎక్కడన్నా ఓ చిన్న పూల మొక్కగా ఓ మూలగా ఒదిగి ఉండనిచ్చిన చాలు నాకు అని చెప్పి చెప్తోంది. అంటే నన్ను దాసురాలిగా ఒప్పుకుంటే చాలు అని. విశిష్టాద్వైత సంప్రదాయాల్లో ఇది దాసత్వం అనేది ముఖ్య లక్షణం. శ్రీమద్ రామానుజుల వారు ప్రబోధించిన విశిష్టాద్వైతంలో ఇదొక ఆ సూత్రాల్లో ఇదొకటి అన్నమాట. చెలికత్తెలందరితో ఇట్లా అప్పగింతలన్నీ పెడుతూ ధనుర్మాసపు 4వ రోజు రాత్రి గడిచిన వేకువజామునే స్వామి కోవెల సమీపంలో దగ్గరగా మృదువైన పాదాలతో మన తల్లి అయిన గోదాదేవి సంచరిస్తూ ఉన్నది, తిరుగుతూ ఉన్నది ఆవిడ. ఆ పాదాల సంస్మరణ భక్తుల కోరికల పంట పండించుగాక. ఇలా అప్పగింతలు పెడుతూ ఆ తెల్లవారుజామునే కోవెల దగ్గరికి వెళ్ళి బయట అటు ఇటు తిరుగుతోంది ఆవిడ, లోపలికి వెళ్లకుండా. ఆ పాదాలని మనం తలుచుకుంటే చాలు, మన కోరికలన్నీ కూడా తీరుతాయి అంటున్నారు. ఆండాళ్ అనే మాటకు అర్థం ఏంటంటే తల్లి అని అర్థం. మనకి బాగా అలవాటు కూతుర్ని అమ్మా తల్లి అని పిలవటం అనేది చాలా కామన్. అంటే ఒక కూతురు పుట్టినప్పుడు ఆవిడ తల్లి స్థానాన్ని కూతురు స్థానాన్ని రెండింటిని తీసుకుంటుంది. అంటే ఆండాళ్ళు అనే మాటకి అటువంటి అర్థం ఉన్నదిట. అందువల్ల ఒక ప్రేమ గౌరవము, తల్లిని గౌరవిస్తాం, కూతుర్ని ప్రేమిస్తాం, రెండూ కలిసినటువంటి సంబోధనతో ఆయన విష్ణు చిత్తులు కూతుర్ని ఆండాళ్ళు అని పిలుస్తారనమాట. గోదాదేవి ధరించి ఇచ్చిన పూలమాలలే చిన్ని కృష్ణుడు కోరి స్వీకరించాడు. కావాలని నాకు అవే కావాలని అడిగాడు. ఇంతకంటే జన్మధన్యత ఏముంటుంది? ఇట్లాంటి కూతురు మొత్తం వంశాన్నే తరింపజేస్తుంది కాబట్టి అటువంటి బిడ్డను తండ్రి నా కన్న తల్లి అని పిలవటం అనేది చాలా అద్భుతంగా ఉంది. శ్రీ వైష్ణవ భక్తులందరూ కూడా ఆవిడని మాతృమూర్తిగానే తమ బిడ్డగానే భావిస్తారు. ఈ రెండు రకాల సంబంధాలతో ఆండాళ్ళు అనే పేరుతో పెనవేసుకొని ఉంది. ఆ మాట చక్కగా సరిపోతుందన్నమాట. ఆ భావననే మాస్టర్ గారు మన తల్లి అనే అలా చెప్పారు. ఆండాళ్ళు అనే మాటని మన తల్లి అని చెప్పారు. మన తల్లి ఆ చక్కని పాదాలు అందరి భక్తుల కోరికలు పండించుగాక అని అన్నారు కదా, అది చెప్తూ ఉన్నారన్నమాట. ఇటువంటి ప్రేమ భక్తి ప్రణయ భక్తి గోపికలందరూ కూడా చేశారు. వాళ్ళు సమస్తము స్వామే అనుకున్నారు, వేరే ఇంకొక దృష్టే లేదు. అందుకనే వ్రజగోపికల భక్తిని మించిన భక్తి లేదు అని కృష్ణ పరమాత్మ ఎంతమందికో నిరూపించి చూపించారు. మనకి నారదుడు అడుగుతాడు, మహాభక్తులు ఎవరు స్వామి నీకు అంటే, కృష్ణ పరమాత్మ నాకు విపరీతంగా తలనొప్పిగా ఉందయ్యా, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు తోచుకొనివ్వటం లేదు నన్ను అని అడుగుతాడు. అదేమిటి స్వామి నీకు తలనొప్పి ఏమిటి అని అంటాడు నారదుడు. అంటే అవును తలనొప్పిగా ఉందంటే, అయితే నీ మందు నువ్వే చెప్పాలి, నీకు మంది ఇచ్చే సాహసం ఎవరికి ఉంటుంది అని అడుగుతాడు. పరమాత్మ అంటారు, ఏం లేదు, ఎవరైనా భక్తుల పాదధూళి కొంచెం తలకి రాసుకుంటే వెంటనే నా తలనొప్పి తగ్గుతుంది, నాకు తెలుసది, పాదధూళి ఎవరిదన్నా తీసుకురాపో అంటే, నారదుడు తాను భక్తుడే కదా న్యాయంగా, స్వామి ఎప్పుడు నారాయణ నారాయణ మంత్రంతోనే తిరుగుతూ ఉంటాడు కదా, అటువంటి నారదుడు కూడా ఆ సాహసం చేయలేకపోయాడు. నా పాదధూళి ఏమిటి, నేను స్వామికి ఇవ్వటం ఏమిటి అనిపిస్తుంది కదా ఎవరికైనా. అటువంటప్పుడు అయ్యో తొందరగా వెళ్ళి తీసుకురావయ్యా అంటే, ఎక్కడికి పోను స్వామి, నువ్వేం చెప్తున్నావో నాకు అసలు తెలియటం లేదంటే, వెంటనే వ్రజగోపికల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళ పాదధూళి పట్టుకురా అని అడుగుతాడు. అడిగితే ఈయన ఏం చెప్పాలో తెలియక పరిగెత్తుతాడు. ఆ భూమికి వెళ్తాడు. గోపికలందరూ హాయిగా నవ్వుకుంటూ కులాసగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు నారదుడిని గుర్తుపట్టి, ఏం స్వామి ఇట్లా వచ్చారు, ఏం కావాలి మీకు, కృష్ణుడు బాగున్నాడా అని అడుగుతారు. అడిగితే ఏం బాగు, ఆయనకి తలకాయ నొప్పిగా ఉంది అంటే పెద్దగా నవ్వుతారు వాళ్ళు. కృష్ణుడికి ఏమిటి తలనొప్పి ఏమిటి అని. కాదు నవ్వలాట కాదు, నిజంగానే నొప్పిగా ఉంది ఆయనకి, దాన్ని తగ్గించాలంటే భక్తుల పాదధూళి కావాలిట ఆయనకి అంటాడు. అంతే అనగానే గోపికలు కాళ్ళతో దుమ్ము ఎగరేసి పట్టుకొని చేత్తో ఇచ్చి, తీసుకుపోయి ఆయనకి రాయి, తగ్గిపోతుందిలే అని వెళ్ళిపోతారు క్యాజువల్గా. అంటే మేము భక్తులము, ఆయన మాకు దేవుడు, మా
పాదధూళి ఆయన తలకి రాయటం ఏమిటి, ఇంత ఆలోచన ఏం లేదు. ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేస్తారంతే. అది సమర్పణా భావం. పరమభక్తి అంటే అది. ఏదైనా సరే రెడీ వాళ్ళు. ఇది ఇంకా ఏ రకమైన విచక్షణ లేదు. ఆయనకు కావాలంటే ఇవ్వటమే. ఆశ్చర్యపోతాడు నారదుడు. తీసుకెళ్ళి అప్పుడు చెప్తాడనమాట, ఇదేమిటయ్యా ఇలా ఇచ్చారు వాళ్ళు, ఇంత ఆశ్చర్యమయ్యానంటే అందుకే నువ్వు అడిగావు కదా నన్ను మహాభక్తులు ఎవరని, అందుకే నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించాను. ఏ అమాయకపు భక్తి అది. ఒక ముగ్ధత్వం ఉంటుంది వాళ్ళ భక్తిలో. ఏ రకమైన కోరికలు ఉండవు వాళ్ళకి. నా దగ్గర నుంచి ఏ ఆశ ఉండదు వాళ్ళకి. కేవలం వాళ్ళని వాళ్ళు సమర్పణ చేసుకుంటారు. నాకు ఏది కావాలి అనేది అసలు వాళ్ళకి ఇవ్వటానికి ఎటువంటి సంకోచం ఉండదు. సమస్తము నాకు అర్పించుకున్న వాళ్ళు అంత సింపుల్ లివింగ్. పైగా వాళ్ళు ఎంత సింపుల్గా, ఎంత అమాయకంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు. నాకు సమర్పణ చేసి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తాడన్నమాట. అటువంటి భక్తి ఎప్పుడూ కూడా మనకి అందుబాటులోనే ఉంది, మనం చేయగలిగితే అని చెప్పి ఈ గోదాదేవి కథ ఇంకా నిరూపిస్తుంది మనకి. మన రికార్డింగ్ నెంబర్ 4 అయిపోయింది.